మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడుకుని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. బిజినెసెస్ ఉంటాయి కొంతమందికి, సంథింగ్ జాబ్స్ ఉంటాయి, ఇన్కమ్ సోర్స్ ఏదన్నా కానివ్వండి. ఇన్కమ్ అయితే వస్తుంది కానీ అది చేతిలో నిలవట్లేదు. అంటే నెలకు ₹1,00,000 సంపాదించినాయి, 10 లక్షలు సంపాదించినాయి, వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది తప్పితే అవి దాచుకుందాం, సేవింగ్స్ చేసి సంథింగ్ ఏదైనా కొనుక్కుందాం అంటే పొలం కానీ స్థలం కానీ ఏదైనా వస్తువు కానీ ఏదైనా థింగ్ కొనుక్కుందాం అంటే చేతిలో నిలబడట్లా, బ్యాలెన్స్ ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ ఉండట్లేదు, వచ్చేది ఖర్చు అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అలాంటి వాటికి ఏదైనా రెమెడీస్ ఉన్నాయి? షూర్ సంజయ్. ఇక్కడ మనం వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టు సరిపెట్టేస్తున్నాం, ఇంకా తిరిగి కొందరు అప్ చేస్తుంటారు. అవును సార్. సో అక్కడ ఏం జరుగుతుంది, మన ఇంటెన్షన్ అంతా చూడండి, ఎంతసేపు మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తొస్తూ ఉంటాయి. ఎక్కువగా జనరల్గా ఎప్పుడైనా సరే ఒక కుటుంబం ఎప్పుడు ఆలోచిస్తుంది అంటే ఇవి వచ్చింది వెంటనే సరిపెట్టేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఆ మంత్ ఎండింగ్ దాకా రన్ అవ్వటానికి మళ్ళీ అప్పు చేయాలి. దాన్నే ఆలోచిస్తూ ఉంటారు చూడండి, కావాలంటే మీరు. అవును సార్. ఎప్పుడైనా అది కాకుండా వేరేది ఆలోచించారని అడగండి. ఇంతకేం ఆలోచిస్తామండి, ఇదేగా మాకు రెగ్యులర్గా ఉండేది. దాన్నే మాట్లాడుతూ అదే ఆలోచిస్తూ మాకు పెరగట్లేదని మళ్ళీ కంప్లైంట్ వాళ్ళే చేస్తుంటారు. దాన్ని ఒప్పుకుంటూ మళ్ళీ అప్పు చేయాలి, నెలాఖరు దాకా మళ్ళీ వచ్చే దాన్ని అప్పు చేసేదని కట్టేయాలి. రొటీన్ లైఫ్ను వాళ్ళు ఆహ్వానిస్తున్నారు చూడండి. ఎక్కడ కూడా ఈ 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుందని ఏ రోజు చెప్పరు. ఎందుకు వచ్చింది నా బొంద, నేను 2 లక్షలే కదా నాకు వచ్చేది, నిజమే కదా అంటారు. నువ్వు సృష్టించట్లేదు, ఆ వ్యాపారం పుంజుకుంటుంది. ఆ వ్యాపారం పుంజుకోవడానికి విశ్వ నియమాల్లో ఏదైనా ఒక టిప్ ఉందా? ఒక లంగర్ ఉంటుంది. లంగర్ ఏంటి, పెద్ద పెద్ద షిప్పులకి ఆ షిప్ కదలకుండా ఉండటానికి కింద పెద్ద పెద్ద వినప గొలుసులతో లంగర్ వేస్తారు చూడండి. అవును సార్. అది నిధిని పట్టించిద్ది అనమాట. నిధిని ఆ సముద్రంలో రాజుల కాలంలో పెద్ద పెద్ద షిప్లు, టైటానిక్ షిప్లు అంటూ కొన్ని నిధులు పెద్ద పెద్ద గోల్డ్ అంతా వెళ్తున్నప్పుడు ఆ షిప్లో ఇరుక్కుపోయే కింద పడిపోయి ఉంటే సముద్రంలో నిధులు ఉంటాయి, ఆ నిధుల్ని పట్టించిద్ది అనమాట. లంగర్ ఏంటంటే నిధిని లాక్కొస్తుంది, నీ జీవితంలో డబ్బు సంపదను లాక్కొస్తుంది లంగర్. అది ఉంగరంలో పెట్టుకుంటారు, మెడలో చైన్లో పెట్టుకుంటారు. సార్ నార్మల్గా లంగర్ అంటే బోట్ని కదలకుండా పట్టి ఉంచేది కదా సార్, మరి నిధిని లాగడం ఏంటి నాకు అర్థం కాదు. అదే లంగర్ లేక ఆకారం యాంకర్ గుర్తుంటుంది చూడండి. అంటే అలా వేస్తే అది పట్టే బలం, ఏనుగు బలం అంటారు, లాగుద్ది. అంటే బోట్స్ కదలకుండా ఉండటానికి వేసేది అది లంగర్ సార్. ఆ ఆకారంలోనే లంగర్ ఉంటుంది, యాంకర్ గుర్తు. ఇది నేను చెప్పేది యాంకర్. దానికి మెయిన్ డోర్ గుమ్మానికి ఆ యాంకర్ ఒక చక్కటి కలర్ ప్రింట్ తీసుకుని మనం యాంకర్ అని కొడితే వస్తుంది. అది కలర్ ప్రింట్ తీసుకుని మెయిన్ డోర్కి పెట్టుకోవాలి, మన ఇంటి మెయిన్ డోర్కి. ఓకే. దానికి మీరు బీరువాలో డబ్బులు పెట్టుకున్న చోటకి పెట్టుకోవచ్చు. మీ మెడలో చైన్లో ఆ యాంకర్ గుర్తు. ఓకే. అంటే నేను లంగర్ కింద ఎందుకు వేస్తారని చెప్పాను, అది పట్టిద్ది కదలకుండా. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి గట్టి పట్టిద్ది అనమాట డబ్బుని కూడా. ఓకే. అలా తీసుకొచ్చేలాగా మెయిన్ డోర్కి ఎందుకు పెట్టాలి, యాంకర్ గుర్తున్నటువంటి కలర్ బొమ్మ అది ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అనమాట, గట్టిగా పట్టుకునేలాగా. ఏనుగు బలం అంటారు. అట్లాగే ఉంగరానికి పెట్టుకుంటారు, మెడలో లంగరు. ఓకే. ఆ యాంకర్ గుర్తు అంటే లంగర్ అంటే తెలుసుద్దని చెప్తున్నాను. అలా యాంకర్ గుర్తుంటుంది సేమ్ గట్టిగా. ఎగ్జాక్ట్లీ. సో అది బీరువా తలుపుల దగ్గర బీరువాలో పెట్టుకోవచ్చు. సో అసలు ఆ యాంకర్ గుర్తు పర్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో బిజినెస్లో కూడా పెట్టుకోవచ్చు, క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టుకోవచ్చు. బిజినెస్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అప్పుడు దానికి చక్కగా కలర్ ఫోటో యాంకర్ అది పెట్టుకోవాలి. ఆ వ్యక్తికి ఆ సంపదని బలంగా లాక్కొచ్చేలాగా ఆ యాంకర్ గుర్తు విశ్వానికి గుర్తు అనమాట. అది ఓకే. యూనివర్స్కి సంబంధించినటువంటి సింబల్ అది. అంటే ఆ నిధుల్ని పట్టుకొస్తుంది అనమాట. అది రెమెడీ కింద ఉపయోగపడుతుంది. ఓకే. అంటే చాలా మంది రెమెడీ అడుగుతున్నారు కాబట్టి మనం చెప్తున్నాం. ఈ లంగర్ అనేది నిధిని పట్టిస్తుంది అనమాట మనకు వచ్చేలాగా బలంగా. అంటే ఈ యాంకర్ గుర్తులో ఉంటుంది. యాంకర్ అనేది ఏంటంటే పట్టుకుంటుంది అనమాట. ఆ గుర్తు ఉన్నటువంటి దాన్ని ఒక కలర్ బొమ్మ మన మెయిన్ డోర్కి ఇట్లా డోర్ తీస్తా అంతేస్తారు ఆ డోర్కి. ఓకే సార్. బయట పక్క మీరు ఆ డోర్ దగ్గరికి వెళ్ళగానే మీకు కనిపించాలి ఆ యాంకర్ గుర్తు. అట్లాగే మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు, మీ మొబైల్లో స్క్రీన్ కింద షార్ట్ కింద కూడా పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు, సో బీరువా దగ్గర పెట్టుకోవచ్చు, లాకర్లో పెట్టుకోవచ్చు. సో మీరు పెట్టుకున్న క్యాష్ బ్యాగ్ కూడా అక్కడ స్టిక్కర్ లాగా అంటించుకోవచ్చు.
మనం వాడుతున్న వెహికల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది శుభం అనమాట. ఆ నిధిని పట్టిస్తుంది మనకి. ఓకే. అంటే అదొక అప్పుడు ఎన్నలేని శక్తి వచ్చింది ఆ వ్యక్తికి, అది నిధిని పట్టుకునేలాగా. అంటే మనకు వస్తున్న ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి, ఇంకా పెద్ద మొత్తంలో కావాలి కాబట్టి ఈ యాంకర్ అనేది ఒక నిధిని లాక్కొచ్చే అద్భుతమైన శక్తి అనమాట. అద్భుతంగా పనికొస్తే ఆ వ్యక్తి కూడా చాలా ధైర్యంగా ఉంటాడు, పాజిటివ్గా మారుతాడు. నాకు ఊహించని రీతిలో వస్తుందని ఆ ధైర్యం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అన్నమాట ఆ వ్యక్తికి ఆ సింబల్ ఉన్నప్పుడు. చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇది ఒక రెమెడీ. జీతం సరిపోవట్లేదు, ఆ బిజినెస్లో సరిపోవట్లేదు, ఇది పెట్టాలి అక్కడ ఆ డోర్కి లేకపోతే ఆ క్యాష్ కౌంటర్ దగ్గర అలా పెట్టాలి. పెట్టి నాకు ఇంత క్రెడిట్ 10 రెట్లు వస్తుందని చెప్పాలి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, 1 lakh వస్తుంది సరిపోతుంది, మరి మిగతా నెల అంతా మళ్ళీ ఎక్కడో తీసుకుంటున్నారు, మళ్ళీ సేమ్ అలా జరుగుతుంది. అలా కాకుండా ఈ యాంకర్ గుర్తు పెట్టండి, పెట్టి నాకు ఇంత రెట్లు 10 రెట్లు వస్తుందని చెప్పండి. సో కట్టేగా ఇంకా అసలు నేను అప్పే చేయను ఎక్కడ కూడా, ఎందుకంటే ఇంకా నేను సేవ్ చేస్తున్నానని చెప్పండి. ఎందుకు, ఈ నెల సరిపోదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇంకో చోట తీసుకోవాలంటున్నారు. ఆ ఆలోచనని స్టాప్ చేసేయాలి. 10 రెట్లు పొందుతున్నాను నేను, ఇంకా సేవింగ్ చేస్తున్నాను ప్రతి నెల, ఇలా మాట్లాడాలి. ఆ గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకున్నప్పుడు ఎనర్జీ వస్తుంది అనమాట, మనకి ఎనర్జీ ఫాస్ట్ అవుతుంది, ఒక నిధి లాక్కు వస్తుంది అన్నట్టు. అలా మనం 10 రెట్లు పెంచి చెప్పుకోవాలి. సేవ్ చేస్తున్నాను నేను, ఎక్కడా తీసుకోవట్లేదు. తీసుకోవాలి అనే ఆలోచన వదిలిపెట్టేయాలి, మైండ్లో డిలీట్ చేసేయాలి. లేకపోతే అది ప్రతిసారి ప్రతి నెల అప్పు చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇంకో నెల ఇంకొకరి దగ్గర చేయాలంటది. అసలు ఆ టాపికే మర్చిపోవాలి ఫస్ట్, అప్పు అనే టాపిక్. యాంకర్ గుర్తు అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీ పర్స్లో పెట్టుకోవచ్చు, మెయిన్ డోర్కి పెట్టుకోవచ్చు, ఆఫీస్లో అక్కడ పెట్టుకోవచ్చు, షాప్ దగ్గర ముందు బయట షట్టర్ దగ్గర పెట్టుకోవచ్చు, క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టుకోవచ్చు, మెడలో చైన్లో వేసుకోవచ్చు, ఉంగరంలో పెట్టుకోవచ్చు, బ్రాస్లెట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మనకి నెట్లో కొడితే కలర్ ప్రింట్ దొరుకుతుంది అనమాట. సార్ అంతేకాకుండా మనీని అట్రాక్ట్ చేయడానికి, మన ఇన్కమ్ ఫ్లోని పెంచుకోవడానికి, మనకు అప్పులన్నీ తీర్చుకోవడానికి ఇలాంటి ఏమైనా రెమెడీస్ కానీ సంథింగ్ ఏమైనా టెక్నిక్స్ కానీ మన వాళ్ళకి ఇస్తున్నారు సార్? మనం ఈ నెల డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఇంకా మనకి ఆ బ్లాక్స్ క్లీన్ అయ్యి మనీని పెద్ద మొత్తంలో ఆకర్షించడానికి, అప్పులు క్లియర్ అవ్వడానికి అసలు ఎలాంటి మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ యొక్క విధానం ఏంటో కూడా చాలా స్పష్టంగా ఆ 3 days సెషన్స్లో మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. సో దానికి ముందుగా ఈ నెంబర్లో ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత పర్సనల్ క్లాసెస్ 1-to-1 కూడా. చాలామంది ఏంటంటే అందరి ముందు వాళ్ళ పర్సనల్ విషయాలు అడగలేరు, వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి 1-to-1. ముందుగా దాని నెంబర్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఆ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.